రాత్రికాలపు ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధులను అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామమునకు వేలాది వందనములు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. హల్లెలూయా. జాలి కలిగిందయ్యమ్మా, నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. స్తుతి. హల్లెలూయా. యేసయ్యా దేవా, గడిచిన ఉదయం అంతా నీ బలిష్టమైన రెక్కలో ఉంచి ఈ రాత్రి కాల వేళలో ప్రభా, నీవు మా హృదయంలో, మా జీవితంలో తండ్రి మరొక రాత్రిని మాకు బహుమానం ఇచ్చినందుకు నీకు వందనములు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవా. నీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. అయ్యా యేసయ్య, పగలంతా ఈ అలసిపోయిన శరీరాలతో ప్రభా ఈ రాత్రిలోకి మేము అడుగుపెట్టి ఉన్నాం దేవా. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా. అయ్యా యేసయ్య, నీవే కాపాడమని అడుగుచున్నాం, నీవే దీవించమని అడుగుచున్నాం తండ్రి. నీకు వందనాలు. గత రాత్రి నుంచి ఈ రాత్రి వరకు నీ బలిష్టమైన రెక్కల్లో ఉంచి ప్రభువా, క్షేమముగాను, ఆనందముతో, సంతోషముతో, ఆరోగ్యముతో, ఆయుష్తో ప్రభువా ఈ రాత్రిని మా హృదయంలో, మా జీవితంలో మరొక బహుమానం ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. నీకు వేవేల కృతజ్ఞత వందనములు ప్రభువా. దేవా, ఈ రాత్రి కాల వేళలో నిన్ను అడుగుచున్నామయ్యా, నిన్ను గోజాడుచు ఉన్నాం ప్రభా. నీవు జ్ఞాపకం చేసుకోనండి దేవా. అందరినీ మీరు దర్శించండి దేవా. ప్రతి ఒక్కరిని మీరే జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాం ప్రభా. ఈ రాత్రి కాలంలో ఉన్న ప్రతి బిడ్డని మీరు దర్శించండి, మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. అయా యేసయ్య, ఇదిగో నా తండ్రి, పగలంతా ఈ పని చేసి అలసిపోయి ప్రభా గృహాలకు వెళుతుంటారు ప్రభా. వారి యొక్క ప్రయాణంలో నీవు తోడుండి దేవా. నీకు వందనాలు, స్తోత్రాలు. క్షేమకరమైన ప్రయాణాన్ని ఇచ్చి గృహానికి క్షేమంగా చేర్చమని అడుగుచున్నాను దేవా. నీకే స్తోత్రములు దేవా. అయా యేసయ్య, ఈ రాత్రి కాలంలో ప్రభా ప్రతి బిడ్డలు నా తండ్రి నిన్ను ఏమని అడుగుచున్నారో దేవా, ఏం గోజాడుచున్నారో నీవు అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. మా మరిని వినమని అడుగుచున్నా. విననేరకుండానట్లు నా చెవులు మందము కాలేదంటున్నావు ప్రభా. రక్షింపనేరకుండానట్లు నా హస్తంలో కొరచ కాలేదంటున్నావు తండ్రి. కనుక నేను మమ్మల్ని జ్ఞాపకం చేసుకోదేవా. అయ్యా నా తండ్రి, ఈ రీతిగా కొడుకునే ధన్యతని, భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు దేవా. ఎందరో విద్యావంతులు, ధనవంతులు, అందచందాలు గలవారు ఇటువంటి శుభదినాన్ని చూడలేక కాలగర్భంలో కలిసి కనుమూస్తూ ఉంటే ప్రభా, ఏ యోగ్యత, ఏ మంచి లేని మమ్ములను ఎన్నుకొని నిన్ను స్తుతించి నిన్ను ఆరాధించే ధన్యతని, భాగ్యాన్ని ఈ రాత్రి కాలంలో మాకు ఇచ్చినందుకు నీకు వందనాలయ్యా యేసయ్య. అయా యేసయ్య, ఇదిగో నా తండ్రి ప్రభా, బిడ్డల్ని నీ జ్ఞాపకం చేసుకో ప్రభా. ప్రతి ఒక్కరిని మీరు దర్శించమని అడుగుచున్నా. నీ ఆత్మతో నింపండి, నీ జ్ఞానంతో నింపండి, నీ తెలివితో నింపండి దేవా. అయ్యా, ఆలోచన శరీరాలతో నా తండ్రి నిద్రకి పడకల మీదకి ఎక్కి ఉండగా ప్రభా ప్రతి ఒక్కరితో దర్శనాల ద్వారా మీరు మాట్లాడమని అడుగుచున్నాను తండ్రి. అయా యేసయ్య, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. దేవా, చక్కని నిద్రనివ్వండి, వేడుకలను దూరపరచండి, మీరు మాట్లాడండి దేవా. మీరు మాట్లాడుతున్నప్పుడు వినగల చెవిని, గ్రహించగల హృదయాన్ని ప్రతి ఒక్కరికి నా తండ్రి మీరు దయచేయమని అడుగుచున్నా. నీవే సహాయం చేయి, నీవే కరుణించి కనికరించమని అడుగుచున్నానయ్యా. అయా యేసయ్య, ఇదిగో నా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ రాత్రి కాలంలో ప్రభా, ఎవరైతే నా తండ్రి అయ్యా నాకు పిల్లలు లేరు, నా గర్భము తెరువయ్యా అని అడుగుచున్నారు, వారి గర్భాన్ని రాత్రే మీరు తెరవమని అడుగుచున్నాం. ఈ రాత్రే మీరు ముట్టమని అడుగుచున్నాం ప్రభా. అయ్యా, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం అన్నావు తండ్రి. అయ్యా, ప్రతి ఒక్కరికి దేవా ఏ బహుమానము కొదువు లేకుండా నేను సహాయం చేయమని అడుగుచున్నా. నీవే కరుణించి కనికరించమని అడుగుచున్నా. గర్భముల్లో దేవా, భార్యాభర్తల ఇరువుల్లో ఏ లోపాలను అవి మీరు సరిచేయండి దేవా. లోపములను సవరించి తండ్రి అయ్యా, గర్భంలోకి నా తండ్రి మీరు నా ప్రభ పిండాలను ప్రవేశపెట్టమని అడుగుచున్నాను దేవా. నీవు సహాయం చే తండ్రి. మీ బహుమానం ప్రతి ఒక్కరు అందుకోవడానికి నీవు సహాయం చేయదేవా. వివాహం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలని మీరు జ్ఞాపకం చేసుకున్నాడు దేవా. ఏ బిడ్డలకి ఏ బాదుసామ అవసరమైనారో తండ్రి, వరుడికేమో వధువు దేవా, వధువుకేమో వరుడు తండ్రి.
కనుక ఇరువురిని దర్శించి ఎవరికి అవసరమై ఉన్నారో చక్కని బాదుసాములు మీరు అనుగ్రహించమని అడుగుచున్నానయ్యా. అయా యేసయ్యా, ఇదిగో నా తండ్రి పైన రూపం చూసి, అందము చూసి మోసపోక ప్రభా, గుణము చూసి నా తండ్రి గ్రహించుకొని వివాహం చేసుకుంటకు నీవు సహాయం చే. గుణవతి అయిన భార్య దొరుకుట ఎంతో అరుదంటున్నావు ప్రభా. అటువంటి అరుదు కలిగిన జీవితం ప్రతి ఒక్కరు పొందుకోవడానికి సహాయం చే. దేవా నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. చదువుల కొరకు బిడ్డలు ఎదురు చూస్తున్నారు. చదువులు ఇంకా ఉన్నతమైన చదువులు చదవాలని, ఉన్నత ర్యాంకులు రావాలని ప్రభా. అయ్యా, స్కూల్ సెలవులు అయిపోయి బిడ్డలకు నా తండ్రి చదువుల్లోకి, బడులకి, స్కూల్కి వెళుతున్నారు దేవా, కాలేజీలకు వెళుతున్నారు ప్రభా. అందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని బిడ్డలు మంచిగా చదువుకోవడానికి సహాయం దయచేదేవా. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. అయా యేసయ్యా, నా తండ్రి చదువులు అయిపోయి ప్రభా జాబుల కోసం ఖాళీగా ఉంటున్న బిడ్డలు ఉంటున్నారు దేవా. ఆ జాబులు ఎత్తుకుతున్నారు దేవా. అటు బిడ్డలకు మీరు పని కల్పించమని అడుగుచున్నా. అధికారులతో మీరు మాట్లాడండి, స్థిరమైన జాబులు మీరు అనుగ్రహించండి దేవా. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. అధికారులు స్పందించడానికి నీ సహాయం దయచే తండ్రి. మేము మాట్లాడితే ఎవరు వినరు ప్రభా, నీవు మాట్లాడితే ఎవరైనా వినగలరు దేవా. కనుక నా తండ్రి మీరే సహాయం చేయమని అడుగుచున్నా దేవా. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. అయా యేసయ్యా, ఇంకనూ దేవా హాస్పిటల్లో నా తండ్రి రోగులు ఉంటున్నారు ప్రభా. వైద్య సహాయములను డబ్బు కొరతుండి ప్రభా, ధనము లేక ప్రభా. అయా యేసయ్యా, ధనము లేక, డబ్బు లేక, వైద్య సహాయం లేక మరణిస్తున్న వారు ఎంతరో ఉన్నారు. అటు వారి వద్దకి రాత్రి వేళలోని వెళ్ళమని అడుగుచున్నా. మరణానికి జీవానికి అధిపతివైన నీవు తండ్రి. అయా యేసయ్యా, మరణం నుంచి తప్పించి జీవంలోకి నా తండ్రి వారసులగుటకు నీ సహాయం దయచే. నిత్య జీవాన్ని పొందుకోవడానికి నీ సహాయం దయచే ప్రభా. అయా యేసయ్యా, నీవే సహాయం చేయండి తండ్రి. చేయి పట్టి మీరు లేపమని అడుగుచున్నాం దేవా. ప్రతి రోగిని దేవా, ప్రతి వ్యాధిని మీరు ముట్టండి, ప్రతి బాధని మీరు నిర్మూలం చేయమని అడుగుచున్నాం దేవా. నీకు వందనాలు. అలాగే తండ్రి, సరిహద్దులో ఉన్న సైనిక దళాలను మీరు జ్ఞాపకం చేసుకునండి. ఆర్మీలను మీరు జ్ఞాపకం చేసుకునండి. సిపాయిలని మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభా. అయ్యా, ఇదిగో ఎందరో నా తండ్రి భార్యని, భర్తల్ని విడిచిపెట్టి, బిడ్డల్ని విడిచిపెట్టి దేశ సంరక్షణ కొరకు అందరూ తండ్రి అయా రాత్రం పగలు యుద్ధం చేస్తున్నారు దేవా. సమాధానపరిచి సఖ్యతని పరచండి. ఇరు దేశాల మధ్య సమాధానాన్ని మీరు నెలకొల్పమని అడుగుచున్నాను దేవా. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. అలాగే నా తండ్రి, ఇరుగు పొరుగు వారిని దీవించు దేవా. అయ్యా, మంచి ఇరుగు పొరుగు వారిని దీవించి సహాయం దయచేదేవా. అయ్యా, ఇరుగు పొరుగు మంచిగా ఉంటే ఎంతో అవసరమైంది దేవా. కనుక అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నా. వారిని, వారి కుటుంబాలని మీరు దీవించండి దేవా. నీకు వందనాలు. పోలీసులని జ్ఞాపకం చేసుకునండి. మంచి పాలన దేవా, ఇదిగో మంచి పరిపాలన చేయటకు నీ సహాయం దయచే. అలాగే నా తండ్రి, వ్యాపారాలు చేసుకున్న బిడ్డలని మీరు జ్ఞాపకం చేసుకునండి దేవా. వ్యాపారాలు మంచిగా నూరంతలు ఫలించటకు నీ సహాయం దయచేయండి దేవా. నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయా, నమ్మకమైన వ్యాపారం చేయటకు నీ సహాయం దయచే. అలాగే దేవా, ఇదిగో నా తండ్రి, నీకే వేవేల కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవా. అయా యేసయ్యా, ఈ రాత్రికాల వేళలో ప్రభా, దిక్కులేని వారికి నేను దిక్కంటున్నావు కదా. దిక్కులేని వారిని, విధవరాళ్లను, తల్లిదండ్రులు లేని వారిని, వారి పక్షం నీ ఉండి అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నానయ్యా. నీవే సహాయం దయచి ప్రతి ఒక్కరిని పేరుని మీరు దర్శించండి దేవా. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. తండ్రి, ఇంకను ప్రభా అడగక మరిచినవి ఏమన్నా ఉంటే అటు వాటిని అన్నిటినీ మీరు అనుగ్రహించండి దేవా. ఇదిగో మా రాష్ట్రాన్ని, మా నాయకుల్ని మీరు దీవించండి దేవా. మంచి పాలన ప్రజల యొద్దకు రావటకు నీ సహాయం దయచే. అధికారులతో మీరు మాట్లాడండి దేవా. ఇదిగో ప్రజలకు ఏది అవసరమో, ఏది అవసరం లేదో తెలుసుకుంటకు నీ సహాయం దయచే దేవా. నీవే దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాం తండ్రి. మిత్రులను స్వేర్థపరచండి, శత్రువులను దూరపరచండి ప్రభా. శత్రువులను కూడా మిత్రులుగా మార్చగలిగిన సామర్థ్యం, శక్తివంతుడైన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. దేవాని యొక్క దివ్య కృపయు మా అందరికి తోడైండి దినదినము దీవించి ఆశీర్వదించును గాక దేవా. ఆమేన్.